మనం జూలై నెల 5వ తారీఖుని మనం ఇక్కడ ధర్నా చేపట్టాము. మీ అందరికీ అన్యాయం జరిగిందని మీ డబ్బులు మీకు ఎవరైతే ఈ బ్యాంకు తరఫున బీసీ ఉన్నారో, బిజినెస్ కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆ నాని గారు తీసుకుని మీకు రసీదులు ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయలేదని మీరు ఒక అభియోగంతో మీరు ఇక్కడ ధర్నాకు తిరిగారు. ఆ టైంలో ఈ గ్రామం నుంచి తోరాడి శ్రీను గారు, అదేవిధంగా పుణ్యక్షేత్రం నుంచి మాదిరెడ్డి బాబులు గారు, చిన్న వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు. నాకు తెలియపరిస్తే ఒకటి మనం ఇక్కడ రావడం జరిగింది. ఆవేళ మీతో పాటు మీకు వెన్నుదన్నుగా నిలబడడం జరిగింది. ప్రభుత్వ అధికారులు కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో స్పందించారు. మన పీడీ గారు మూర్తి గారు కానివ్వండి, బ్యాంక్ వారు కానివ్వండి, అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు మనకి సపోర్ట్ చేశారు. చేసి 45 రోజుల్లో డబ్బులు ఇచ్చేలాగా ఆ రోజు మనకు హామీ పత్రం కూడా ఇచ్చారు. 40 రోజుల్లో కూడా వాళ్ళు ప్రాసెస్ చేయడానికి శక్తివంచన లేకుండా చేశారు. కాకపోతే ఇంకొక అడిషనల్గా మనం దాని మీద ఒక 28 రోజులు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు. వాళ్ళ మధ్యలో కూడా మనం తెలియజేయడం జరిగింది. ఇంకో 15 రోజులు టైం పడుతుంది కొంచెం ఈ ప్రాసెస్కి అని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైనా మనకి జూలై 5వ తేదీన గొడవ చేస్తే ఆ రోజు జరిగిన దానికి ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ 18వ తేదీ మనకి అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి. ఇదందరూ కూడా మీ యొక్క ధైర్య సాహసాలతో మీకు జరిగిన అన్యాయాన్ని మీరు బయటికి తీసుకురావడం వల్ల ఇది జరిగింది. ఏది ఏమైనా సరే అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించారు. కలెక్టర్ మేడం గారు కూడా బాగా స్పందించారు. వారు కూడా తక్షణం దీని మీద చర్యలు చేపట్టి డబ్బులు మాత్రం రికవరీ జరిగి పేదవాళ్ళు ఎవ్వరికీ కూడా అన్యాయం జరగకూడదని చెప్పేసి కలెక్టర్ మేడం గారు కూడా మీకు సపోర్ట్గా ఉన్నారు. అలాగే మీ డోక్రా నుంచి కూడా ఈ జిల్లా అధికారి అయిన మూర్తి గారు కూడా పూర్తి స్థాయిలో నిరంతర పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. ఎప్పటికప్పుడు నాకు చెప్తా ఉన్నారు, ఏ రోజుకి ఆ రోజు మేము చేస్తున్నాం సార్, అయిపోతుంది, మేము కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాము, బోత్ సైడ్స్ కన్విన్స్ చేస్తున్నాము, ఇటు డోక్రా సంఘాలకి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, అలాగే ఆఫీసర్లను కూడా డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చేస్తామన్నారు. 67 లక్షల చిల్లర ఈ రోజు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఎవరికైతే ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉండి డబ్బులు రాలేదో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడ డోక్రా తరఫున ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మన చిన్న వెంకటరాజు గారు కానివ్వండి, బాబులు గారు కానివ్వండి, తోరాడి శ్రీని గారు వీళ్ళందరూ నాయకులు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఎవరి ద్వారా అయినా సరే నాకు కానీ నా మిస్సెస్కి కానీ మీరు ఒక కబురు కానీ మెసేజ్ కానీ అందేటట్టు చేస్తే మీకు ఏదైనా కానీ ఆధారం ఉండి డబ్బులు రాకపోతే వాటిని కూడా పరిశీలిస్తాం. 2వ విడతగా వస్తాయి. ఎవరు కూడా ఒకవేళ ముందు వీళ్ళకి వచ్చేసినవి మాకు రావేమని చెప్పి ఆందోళన ఎవరు పడవద్దు. ఎవరైనా ఆధారాలు ఉండి రాకపోతే వాళ్ళకు కూడా సరిచేస్తాము. ఈ యొక్క డోక్రాలో ఉన్న ఈ ఆడవాళ్ళకి కూడా ఏ ఇబ్బంది రాకూడదని సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు నిరంతరం మీకోసం ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మీకోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం, మీ చేత ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం. ముఖ్యంగా మీరందరూ కూడా గత ప్రభుత్వం మాకు వద్దు, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కావాలని చెప్పి మీరు ఎంత పట్టుదలతో గట్టిగా అందరూ కష్టపడి పనిచేసి ప్రేమ, అభిమానం అన్నీ కలిసి చూపించి మమ్మల్ని గెలిపించారు. గెలిపించినందుకు మీ కష్టకాలంలో ఆదుకుంటాము, మీ యొక్క అభివృద్ధి సహకరిస్తాము. మీ అభివృద్ధికి ఏ విధంగా చేయాలి, ఇంకా భవిష్యత్తులో మంచి మంచి ప్రణాళికలు చేసి మీకు ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా రాకపోయినా మీరు ఎవరు అధైర్య పడొద్దని చెప్పి మేడం గారు కూడా ఇక్కడే ఉంటారు. నా శ్రీమతి కూడా ఇక్కడే ఉంటారు. మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఆవిడ ఇక్కడ చూసుకుంటారు. ఏదైనా ఇబ్బంది ఉంటే సరి చేస్తారు. అలాగే ఇక్కడ డోక్రా నుంచి కూడా ఉంటారు. బ్యాంక్ ఆఫీసర్ల కృషి కూడా చాలా గొప్ప కృషి ఇది. ఎందుకంటే ఆడ థర్డ్ పార్టీ ఏజెన్సీ నుంచి డబ్బులు వసూలు చేసి మనకి ఇచ్చిన మేనేజర్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముందు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు మన చిన్న వెంకటరాజు గారికి, బాబులు గారికి కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గురువు గారికి కూడా థ్యాంక్ యూ. అలా కాదు, ఒక విషయం తల్లి, అలా కాదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా దిగొచ్చి పనిచేసింది. ఒకటి రెండో విషయం ఏంటంటే భాష బుక్ అనేది మీ హక్కు. అదండి వచ్చి ఆయన మీకు చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి చేసి మళ్ళీ మాకు వచ్చినాయండి ఈ రోజు కూర్చోబెట్టా కాబట్టి కాదండి బాబు.
అదేంటి మీకు అదే చెప్పుకుంటున్నామండి మేము. లేదండి, దీనికి కలెక్టర్ గారు కృషి చేశారు, పీడీ గారు కృషి చేశారు, అందరూ కూడా కృషి చేశారు. వీళ్ళ కూడా డోక్రా వాళ్ళు కూడా ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ మీద ఉన్న నిందపోతే గట్టిగా ప్రయత్నం చేశారు. బ్యాంక్ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఒక్కడు చేసిన పనికి చిన్న చిన్న ఆటలుగా పెద్దదైపోయి మీ అందరి జీవితాలకి వచ్చేసింది. అవునండి. కాబట్టి దగ్గరుండి డబ్బులు ఇచ్చేస్తారు, మీ డబ్బులు అన్నీ కూడా ఆఫీసర్లు అందజేస్తారు. ఎక్కడైనా ఏమైనా తేడా వస్తాయి, మీ దగ్గర ఆధారాలు మిగిలి ఉంది, డబ్బులు రాకపోతే మళ్ళీ చెప్పండి. మనం చేసుకోవాలి. ఆధారాలు నుండి డబ్బులు రాకపోతే తర్వాత చెప్పండి. ఇప్పుడు వచ్చిన వరకు తీసేసుకోండి. ఆధారాల నుండి రాలి మళ్ళీ మన బాబులు గారు ఉంటారు, వెంకటేశ్వర గారు ఉంటారు, సౌరభ్ గారు ఉంటారు. ఆయన బాబు ఏమున్నా సరే వచ్చినంత వరకు చూడండి. ఎక్కడైనా ఊపారా, ఎక్కడ తేడా వచ్చిందనుకో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అవి కూడా